ఎవరన్నా 150వ దావీదు కీర్తన చదువుతారండి? Psalm 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. చాలా మంది ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి, ఘోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతివాద్యములతోనూ పిలన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనలో మనం పదే 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 చూసేది ఏమిటండి? ఏ మాట? స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. స్తుతించుడి. స్తుతి అంత ఇంపార్టెంట్ అండి. 150వ వచనంలో 150వ కీర్తన మొదటి వచనంలో స్తుతించుడి అని ఫస్ట్ లైన్ లో ఉంది, థర్డ్ లైన్ లో ఉంది, ఫిఫ్త్ లైన్ లో ఉంది, 3 సార్లు. మొత్తం బైబిల్లో 243 సార్లు ఉందండి స్తుతించుడి 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 అని. దాంట్లో 4 తీసేయాలి. ఎందుకంటే ఒక్కటి స్తుతి ఏమిటంటే జడ్జెస్ న్యాయాధిపతులు 16:24లో సంసోను కళ్ళు తీసేసినప్పుడు వాళ్ళు దెయ్యాన్ని స్తుతించారు, వాళ్ళ దేవతలను స్తుతించారు. తర్వాత 2వ సమూయేలు 14:22లో యోబు రాజుని స్తుతించాడు. యోబు 32:21-22లో ముఖస్థుతి చేయుదురు. కొంతమంది ముఖస్థుతి చేసేవాళ్ళు ఉన్నారు, అది చేయడం నా చేత కాదు అని చెప్తున్నాడు. అది ఈ 4 తీసేస్తే ఇంకా 2వ దినవృత్తాంతములు 29:30 చదవండి. 2వ దినవృత్తాంతములు 29:30. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. వాళ్ళు ఏం పెట్టి స్థుతించారండి? శ్లోకాలు పాడి స్థుతించారు. దావీదు దీర్ఘదర్శి ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి అని రాజైన హిజ్కియా అధిపతులు లేవీయులకు ఆజ్ఞాపింపగా సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించుడి. శ్లోకాలు ఎత్తి కొన్ని శ్లోకాలు యేసు ప్రభుని గూర్చినటువంటివి. సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, అదొక శ్లోకం. ఇంకా కుమారి గర్భ సంభవం, ఆం ఏసమసిహ నామం, ఇవన్నీ కూడా శ్లోకాలే. కొన్ని శ్లోకాలు వేరే గ్రంథాల్లో ఉన్నాయి, కానీ బైబిల్లో కూడా హిజ్కియా శ్లోకాలు రచించాడు. ఈ శ్లోకాలు ఎత్తుబట్టి ఆ శ్లోకాలను బట్టి దేవుణ్ణి స్తుతించారు. స్తుతి మనకి చాలా అవసరం అండి. ఎవరండి స్తుతించేది? 150వ కీర్తన ఆఖరి వచనం, సకల ప్రాణులు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడు. మీరు హిజ్కియా ప్రార్థన చూస్తే హిజ్కియా అంటాడు తెలుసండి,
ఈ యెషయా 38వ అధ్యాయం 30. యెషయా 38వ అధ్యాయం 19వ వచనం చదవండి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. చచ్చిపోయిన దేవుడు స్తుతించగలడండి? సమాధి దగ్గర బతుకున్న వాళ్ళు స్తుతించవచ్చు, కానీ చచ్చిపోయినోడు స్తుతించలేడు. సజీవులే కదా నేను స్తుతించేది. ఆ విధంగా చూస్తే సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుందండి. సృష్టి 148వ కీర్తన 3వ వచనం 4వ వచనం చూడండి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. 5వ వచనం. యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. చూసారు? ఇంకా 7వ వచనము. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. చూసారు? సృష్టి యావత్. 13వ వచనం 12-13. యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది. 14వ వచనం ఆఖరి భాగం. ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. అదే యెహోవాను స్తుతించుడి. సృష్టి అంతా, సూర్యుడేమి, చంద్రుడేమి, నక్షత్రాలేమి, మకరములేమి, అగాధ జలములేమి, అన్నీ కూడా, పర్వతంలో గుట్టలు, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కల తగిన పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా. 9-11. భూమి మీద ఉన్న అధిపతులారా, న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. 2 ఏళ్ల క్రితం యూపీలో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమంటే ప్రజలు కన్వర్ట్ అయితే వాళ్ళ ఓట్ బ్యాంక్ తగ్గిపోతుందట. మెజారిటీ ఉన్న మొత్తం మైనారిటీ అయిపోతుందట. అందుకని కన్వర్షన్స్ బ్యాన్ చేయాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. అది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైన జడ్జిమెంట్. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు, చేస్తారు. చూడండి, బీజేపీ ఎక్కడున్నా సరే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కన్వర్షన్స్ బ్యాన్ చేయడం. అందరూ ప్రజలు నరకానికే పోవాలి, పరలోకానికి ఎవరూ వెళ్ళకూడదు వాళ్ళ ఆశది. అందరూ కట్టుకట్టి సైతాన్తో పాటు నరకానికే పోవాలి. ఏ ఒక్కడు కూడా పరలోకం చేరడానికి వీలు లేదు. సైతాన్ పన్నాగం ఇది. ఇవి ఆకర్ణతలు కాదండి. చెప్పండి ఇప్పుడు. చూడండి, ఫైనల్ గా ప్రపంచ యుద్ధానికి పోలరైజేషన్ ఎలా ఉంటుందని చూడండి. మోడీ లేడు, ఇప్పుడు అమెరికా, ఇది రష్యా, అంతా లైనింగ్ అప్, అంతా అయిపోతుంది. మాస్కో, చైనా, ఈ నార్త్ కొరియా, ఇవన్నీ ఒక సైడ్.
అమెరికా, ఇజ్రాయెల్, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ ఇంకో సైడ్, యుక్రెయిన్ కానీ ప్రపంచ యుద్ధం దానికి అంతటికి నాంది జరుగుతుంది, అంత అలైన్మెంట్ జరుగుతుంది. డిజిటల్ కరెన్సీ అప్పుడే వచ్చేసింది. ఇప్పుడు వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ గవర్నమెంట్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి. దాంతో యాంటీ క్రైస్ట్ రూల్ చేయడం చాలా ఈజీ. వన్ సెంట్రల్ యాంటీ క్రైస్ట్ రూల్. అప్పుడే అంటున్నారు, మీరు క్రిస్టియన్ అయితే మీకు ఏది అమ్ముడు అవ్వదు, ఓటింగ్ రైట్ ఉండదు. ఇవంతా ఏమిటండి? యాంటీ క్రైస్ట్ చిహ్నాలు. అంటే మనం ఇక్కడ కౌంట్ డౌన్ లో ఉన్నాం, ఆఖరి గడియల్లో ఉన్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? తర్వాత మనం సువార్త చెప్పాలన్నా ద్వారాలు తెరిచి ఉండవండి. అయ్యో నా బంధువులకి చెప్పుకోలేకపోయినాయంటే ఏం ఛాన్స్ ఉండదు. మీ బంధువులే చెప్తారు, వీడు నన్ను మారుస్తున్నాడు, ఈమె నన్ను మారుస్తుంది, అరెస్ట్ చేయండి అని పోలీసులు చెప్తారు. రష్యాలో, ఈస్ట్ జర్మనీలో, ఇదివరకున్న ఈస్ట్ జర్మనీలో అంత జరిగింది ఇదే. కేజీబీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏమంటే స్తుతి. ప్రభువా, ఇంకా మాకు ఫ్రీడమ్ ఈ దేశంలో ఉంది. అసలు ఈ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకి 400 వచ్చేసింటే ఎప్పటి దేశం అంతా యాంటీ కన్వర్షన్ బిల్ పట్టుకొచ్చేసిండే వాళ్ళు ఫస్ట్ మీటింగ్ లోనే. దే ఆర్ ఇచ్చింగ్. ఇప్పుడు వాళ్ళు పెట్టిన క్రిమినల్ లాస్ ఎలాగంటే, ఒక్కసారి ఏదైనా కేసు బుక్ అయితే దాంట్లో బయటికి రావడానికి ఎవరికి వీలు కాదు, అలాగ పెట్టాడు. నిర్దోషులు కూడా దోషిగా తీర్చే చట్టాలు వచ్చాయి. ఎందుకంటే ఎవడో దొంగ సాక్ష్యం పెట్టినా చాలు, అంతే, తీసుకెళ్ళి జైల్లో వేసేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ ద టైం ఫర్ us to pull up our socks. అంటే మనం సిద్ధపడి ఉండడానికి టైం వచ్చేసిందండి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, కృంగి ఉన్న సమయంలో కూడా మనం దేవుని స్తుతించాలి. 43వ కీర్తన 5వ వచనం చూడండి. 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నా ప్రాణమా, నీవేళ నాలో కృంగి ఉన్నావు. యు ఆర్ డౌన్ హార్టెడ్. వై ఆర్ట్ thou cast down, O my soul? Trust thou in God. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. స్తుతిస్తారా? మనకి బెస్ట్ మెడిసిన్ ఏమిటంటే, డిప్రెషన్ యాంటీడోట్ ఏమిటంటే స్తుతి. మీరు డిప్రెషన్లోకి పోకుండా ఉండాలంటే స్తుతితో మీ హృదయాలు నింపుకోండి. స్తుతి. బి ఫుల్ ఆఫ్ ప్రైజ్, బి ఫుల్ ఆఫ్ అడరేషన్. దేవుని ఎంతగా స్తుతిస్తే మనం అంతగా బలపడతాం. స్తుతికి ఆపోజిట్ ఏమంటే సనుగుడు, గొనుగుడు. చక్కగా ఉన్న టైర్ని ఒక నీడిలో నెయ్యిలో తీసుకుని గుచ్చితే ఏమవుతుందండి? ఫ్లాట్ టైర్ అయిపోతుంది, పంచర్ అయిపోతుంది. పంచర్ అయితే పంచర్ బాగా టైర్ చేంజ్ చేసే వరకు వెళ్ళగలవండి? చెప్పండి. డిఫ్లేటెడ్ టైర్
యువర్ ప్రోగ్రెస్ ఇస్ అరెస్టెడ్. యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్. ముందుకు వెళ్ళలేరు. ఆ పంచర్ అయిన టైర్ మీరు పంచర్ తీసే వరకు మీరు ముందుకు వెళ్ళడానికి లేదు. మనం ముందుకు వెళ్ళడానికి లేదు. మేకు తీసే వరకు. మీకు స్క్రూ ఏదైనా సరే, అది మేక్ అవ్వచ్చు, స్క్రూ అవ్వచ్చు. స్టీల్ ఆబ్జెక్ట్ టైర్లోకి వెళ్తే ట్యూబ్లెస్ టైర్ అయినా ట్యూబ్ ఉన్న టైర్ అయినా పంక్చర్ అయిపోతుంది. ఇట్ టేక్స్ ఓన్లీ స్మాల్ నెయిల్ టు పంక్చర్ ఏ బిగ్ టైర్. ఒక చిన్న నెయిల్ చాలండి. ఆ చిన్న నెయిల్ ఏంటంటే, ఆ చిన్న నెయిల్ అంటే మేకు ఏమిటంటే అది సడుగుడు. ఆత్మీయ జీవితం అంతా నాశనం చేసేస్తుంది. జైంట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వాలంటే మెకానిక్ ఒక చిన్న మిస్టేక్ చాలండి. చిన్న మిస్టేక్. చాలా క్రాషెస్లో, ఎయిర్ క్రాషెస్లో చూసింది ఏమంటే మెకానిక్ ఏదో చిన్న మిస్టేక్ కరెక్ట్ చేయలేదు, ప్లేన్ మిడ్ ఎయిర్ క్రాష్ అయిపోయిందండి. అందరూ చచ్చిపోయారు. చాలా ప్లేన్ క్రాషెస్ అలాగే. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ యుద్ధం స్టార్ట్ చేయగలదు. కెన్ స్టార్ట్ ఎ వార్. ఒక చిన్న కోపంతో మాట్లాడిన మాట షూటింగ్ వరకు పోగలదు. షూట్ చేస్తారు. అమెరికాలో షూటింగ్ అంతే. ఏదో కోపమైన మాట పడితే టక్, ఇట్ టేక్స్ గన్ అండ్ షూట్స్ ఇట్. కాబట్టి లిటిల్ థింగ్స్ మీన్ ఎ లాట్. చిన్న చిన్న విషయాలు కూడా చాలా సీరియస్ పరిమాణాలకు గుర్తిస్తుందండి. సనుగుడు ఏమంటే చూడటానికి చిన్నగా ఉంది, కానీ తన పరిణామం అంటే దాని ఎఫెక్ట్, దాని రిజల్ట్ చాలా భయంకరం. డిఫీట్, ఓటమి, యుద్ధం, నో ప్రోగ్రెస్. మన ఆత్మీయ జీవితంలో కూడా స్థుతి బదులు గొనుగుడు, సనుగుడు వస్తే దేవుడు నాకు ఏం చేశాడు, నా ప్రార్థన వినలేదు, మా అన్నను బ్రతికించలేదు, లేకపోతే మా అక్కను బ్రతికించలేదు, లేకపోతే మా నాయన్ని బ్రతికించలేదు, మా అమ్మను బ్రతికించలేదు. దానికి కారణం ఉంటుందండి. ఎందుకంటే మన దినములన్నీ లాస్ట్ టైం మనం చూసాం కదా, లాస్ట్ వీక్ ఆ రిఫరెన్స్ బ్రదర్ బాలని చెప్పారు కదా, 139వ కీర్తన. ఆయన రిఫరెన్స్ చెప్పారు లేదు గుర్తులేదు, కానీ కోట్ చేశాడు. ఇది 16వ వచనం. నియమింపబడిన దినములలో ఒకటైనను కాపక మునిపే నా నీ గ్రంథంలో లిఖితములాయను. ఇంకా పుట్టలేదండి, ఎప్పుడు చేస్తారో కూడా రాసి ఉంది. పుట్టే రోజు అంటే డిఓబి డిఓడి రెండు రాసి ఉన్నాయి ఆ పుస్తకంలో. చూసారా? దేవుని గ్రంథంలో ఎప్పుడు రాయబడి ఉన్నాయండి? 16వ వచనం మొదటి భాగం, 139వ కీర్తన 16వ వచనం మొదటి భాగం. నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడిన దినముల్లో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూసారా? నియమించబడిన దినములలో ఒకటైనను కాక మునిపే అంటే 9 నెలల గర్భంలో ఉంటారు కదండి, 9 నెలల తర్వాత పుడతారు. నియమింపబడిన దినములలో ఒక్క దినము కాక మునిపే, ఇంకా పుట్టక మునిపే ఎప్పుడు చేస్తారో కూడా రాయబడి ఉంది. డిఓబి అండ్ డిఓడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ ది డెత్. చచ్చిపోయే దినం కూడా రాయబడి ఉంది. కాబట్టి అది మనం మార్చగలమండి, ఒకటి చేయగలం. ఆయన చేత లేక ఆమె చేత పాపి ప్రార్థన చేయిస్తే డెస్టినీ మార్చగలం. నరకానికి వెళ్ళడానికి బదులు పరలోకానికి పుష్ చేయగలం. కానీ డేట్ ఆఫ్ డెత్,
డేట్ ఆఫ్ బర్త్ రెండు మార్చలేం. మీరు అనొచ్చు సిజేరియన్ అయితే డేట్ ఆఫ్ బర్త్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు కదా అని. అదేనా 1-2 రోజులకి ఇటు అటు. అది కూడా సిజేరియన్ కూడా పుట్టకుండా పోయి రాసే ఉందండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎలా పుడతారో, నార్మల్ డెలివరీయా లేకుంటే అసిస్టెడ్ డెలివరీయా లేకుంటే సిజేరియన్ డెలివరీయా, అది కూడా గ్రంథంలో రాయబడే ఉందండి. అది మార్చలేం. చూసారా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. కాబట్టి దేవుడు మనం స్తుతించాలి. ప్రభువా, నేను మా బంధువుల మరణ దినం నేను మార్చలేను, కానీ వాళ్ళు మరణం అయిన తర్వాత డెస్టినీ ఇక్కడికి వెళ్తారా ఇక్కడికి వెళ్తారా, కుడికి వెళ్తారా ఎడమకి వెళ్తారా, గొర్రెలుగా ఉంటారా మేకలుగా ఉంటారా, పరలోకం వెళ్తారా నరకం వెళ్తారా, అది మట్టుకు డిసైడ్ చేయగలను ప్రభువా. ఎందుకంటే వాళ్ళ చేత పాపి ప్రార్థన చేయించి అందరినీ క్షమించేటట్టు దేవుడు మార్కు సువార్త 11:25 ప్రకారం వాళ్ళ పాపాలు క్షమించబడేటట్టు మనం చేయగలం. ప్రభు ఏమన్నాడు, మీరును మీకు విరోధంగా పాపం చేసిన వారిని క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అదండి, వీ కెన్ చేంజ్ దేర్ డెస్టినీ, వీ విల్ నాట్ చేంజ్ దేర్ డేట్ ఆఫ్ డెత్. చూసారా, కానీ కొన్ని విషయాల్లో దేవుడు చచ్చిపోయిన కూడా బ్రతికించాడండి. ఆఫ్టర్ డేట్ ఆఫ్ డెత్, again in this world itself, date of resurrection, it can be the same day, or like Lazarus, it can be after 4 days. Lazarus ki 4 రోజుల తర్వాత డేట్ ఆఫ్ డెత్, తర్వాత డేట్ ఆఫ్ రీబర్త్. రీబర్త్ అంటే రిజరక్షన్. ఏదో కుక్కగా పిల్లిగా కొంగగా నక్కగా రీజనరేషన్ కాదండి, అలాంటిది కాదు. తిరిగి రిజరెక్ట్ అవడం. దేవుని వాక్య ప్రకారం మనం పిల్లిగా కుక్కగా నక్కగా పాముగా ఇలాగే పుట్టి ఈ సైక్లిక్ బర్త్స్ ఏ ఉండవండి. అది సైతాను బోధ, అది దేవుని బోధ కాదు. ఎందుకంటే అది ప్రజలు నరకాన్ని భయపడి ఆ నరకాన్ని మభ్యపడడానికి చేసే కుయుక్తి ఇది. అది నిజం కాదు. ఎందుకంటే చాలా మంది చనిపోయి తిరిగి బతికిన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు యూట్యూబ్లో ఉన్నాయండి. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. పీపుల్ హూ డైడ్ అండ్ రోజ్ అగైన్ అంటే మీకు అన్ని సాక్ష్యాలు వస్తాయి. దోస్ హూ డైడ్ అండ్ వెంట్ టు హెవెన్, దోస్ హూ డైడ్ అండ్ వెంట్ టు హెల్ అండ్ కేమ్ బ్యాక్. గూగుల్ సెర్చ్ చేసి మీరు చూడండి, చెప్పండి నెక్స్ట్ మీటింగ్లో మీకు దొరికినాయో లేదో. అదర్వైజ్ ఐ విల్ అసిస్ట్ యూ. చూసారా సాక్ష్యాలు. ఒక సాక్ష్యం బైబిల్లోనే ఉందండి, లోకాసువార్త 16వ అధ్యాయంలో. అది ఉపమానం కాదు. అక్కడ చూడండి, లూకా 16లో ఆయన ఈ ఉపమానం చెప్పిన ఎక్కడ ఉందండి? లూకా 16వ అధ్యాయంలో 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. ఇది ఉపమానం కాదండి. మిగతా చోట్ల ఏం చెప్తారు తెలుసండి? ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రాడిగల్ సన్ ఒక ఉపమానం. లాస్ట్ కాయిన్ లూకా 15వ అధ్యాయం ఒక ఉపమానం. 3వ వచనం లూకా 15:3. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. చూసారా, ఇవన్నీ ఉపమానాలు. కానీ 16వ అధ్యాయం 19వ వచనం ఇది ఉపమానం కాదు, ఉపమానం కాదు.
ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. బాగా సుఖపడుచువాడు. ఇంకా ఒక దరిద్రుడు నేను అనలేదు, ఆ దరిద్రుడి పేరు రాయబడి ఉందండి. ఎందుకంటే వాడి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి. చదవండి. లాజరు అని ఒక దరిద్రుడు. ఇది యాక్చువల్ సినారియో అండి. ఇది ట్రూ స్టోరీ. ఇది ఉపమానం కాదు, పారబుల్ కాదు, ట్రూ స్టోరీ. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. ఇంకా నరకంలో కాలడం, వాళ్ళ సంభాషణ అంతా ఉంది. ఇప్పుడు ఆ టైంలో అయితే, యేసుప్రభు ఈ లోకంలో ఉన్న టైంలో అయితే పరదైసు ఈ నరకం పక్కన ఉండేది, మధ్యలో గల్ఫ్ ఉండేది. ఇప్పుడు పరదైసుని యేసు ప్రభు పైకి పట్టుకుపోయాడు. పరదైసు ఇప్పుడు కింద పాతాళ లోకంలో లేదు. పాత నిబంధన సెయింట్స్ అందరూ ఇదివరకు పాతాళ లోకంలో ఉన్నారు, నరకంలో కాదు. పాతాళ లోకంలో కుడివైపు అందాం, కుడివైపు ప్యారడైజు, ఎడమవైపు నరకం, అగ్నిగుండం. ధనవంతుడు కూడా అతడు ఊదా రంగు బట్టలు ధరించుకొని, సన్నపు నార వస్త్రం ధరించుకొని భోజనం బాగా సుఖపడేవాడు. తర్వాత ఇతనేమో బీదవాడు లాజరు, తన బల్లద నుంచి పడే రొట్టె మొక్కలు తింటా బతికాడు. తర్వాత ఇద్దరు చనిపోయారు. 22వ వచనం చదవండి. 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకొనుటకు కొనిపోబడాను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. ఇది ట్రూ స్టోరీ అండి. నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను. ఇప్పుడు ఈ ప్యారడైజ్ పైకి కొనుక్కోబడింది. ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఎఫెసీ 4:8. పేజీ నెంబర్ 175. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చెరగా పట్టుకొని, బికాస్ దే వర్ ఆల్ ఇన్ చెరలో ఉన్నారు. ఈ ఆత్మలన్నీ చెరలో ఉన్నాయి. చెరగా పట్టుకుని పైకి తీసిపోయాడండి. ఎస్, ట్రాన్స్పోజ్డ్. పరదైసుని పైకి తీసిపోయాడు. ఇప్పుడు పరదైస్ కింద భూలోకంలో లేదు, భూమి కింద లేదు, పైకి వెళ్ళిపోయింది పరలోకంలో. పాతాళంలో లేదు. పాతాళ లోకం, ఈ అగ్నిగుండకం అక్కడే ఉంది. కానీ ఈ ప్యారడైజ్ మాత్రం ప్రభు చెప్పాడు చూడండి, thou shalt be with me in paradise. ఆ దొంగ కూడా ముందు ప్యారడైజ్ కిందకెళ్ళి తర్వాత యేసుప్రభుతో పాటు చెరగా కొనిపోయేటప్పుడు చూసారా. వీటిలన్నిటి కోసం దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన మనకి
ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఇచ్చాడండి, ఎటువంటి నిరీక్షణ ఇచ్చాడు మనకి. ఈ నిరీక్షణ లేకపోతే మన జీవితం అంతా వేస్ట్ అండి. కాబట్టి ఎవరు దేవుని స్తుతిస్తారు? కీర్తన 22:23. 22వ కీర్తన 23వ వచనం దయచేసి చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా దేవుని మీరందరూ స్తుతించేది యెహోవా యందు భయభక్తులు గలవారు, దేవునికి భయపడేవారు. 113వ కీర్తన మొదటి వచనం చదవమ్మా. 113వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా యెహోవా నామమును సేవకులారా ఆయన స్తుతించుడి. మనం ఆయన సేవించేవారం అయితే ఆయన స్తుతించేవారంగా ఉంటాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. 120 వచనాల్లో ఉంది ఈ స్తుతి. -4 యెహోవాను స్తుతించుడి. కొన్నేమో ఒక వచనం శ్లోకాల నుండి, అంటే 115 వచనాల్లో యెహోవాను స్తుతించుడి. ఆయన స్తుతిస్తున్నామా? ఇన్నిసార్లు బైబిల్లో రాయబడి ఉందంటే ఎంత ఇంపార్టెంట్ థింగ్ చూడండి. 195 సార్లు రాయబడింది యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. 195 వచనాల్లో ఎన్నిసార్లు రాయబడి ఉందంటే 238 సార్లు, 238 టైమ్స్. ఈ వచనంలోనే 3 సార్లు ఉంది, మనం చూసాం. యెహోవాను స్తుతించుడి. ఇంకా ఓ పాట కూడా పాడుతూ ఉంటాం, యెహోవాను స్తుతించడం ఎంతో ఎంతో మంచిది. ఇంకా ఆయన దూతలు ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారు. పరలోకంలో ఎప్పుడు స్తుతి జరుగుతూనే ఉంటుందండి, పగలో రాత్రి. 148వ కీర్తన 2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైనికులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన దూతలు ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. ఇంకా నీతిమంతులు 140వ కీర్తన 13వ వచనం చూడండి. 140:13 ఆఖరి వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నీతివంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంటే స్తుతిస్తారు. మనం నీతివంతులు అయితే ఆయనకి స్తుతి అర్పిస్తామండి. దానికి సెట్ టైం ఏదైనా ఉందండి? ఏ టైంలో మనం స్తుతించాలి చెప్పండి, మీరు చెప్పాలి ఇప్పుడు జవాబు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. వెరీ గుడ్. 71వ కీర్తన 8వ వచనం. 71వ కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దినమంతయు, హోల్ డే ఐ ప్రైజ్ యూ హోల్ డే లాంగ్. దినమంతయు. ఇంకా ఎన్ని సంవత్సరాలండి? పెళ్ళి అయ్యే వరకునా, లేకుంటే ముసలయ్యే వరకునా? 146వ కీర్తన 2వ వచనం. 146వ కీర్తన. ఆ జీవిత కాలమంతయు జీవితకాలం అంటే ఊపిరిన్నంత కాలం. హెచ్గా ఏమంటాడండి? నేను సజీవుడిని అయితేనే కదా నిన్ను స్తుతించగలిగింది. మన్ను నిన్ను స్తుతించునా అని అడుగుతున్నాడు. మట్టి నిన్ను స్తుతిస్తుందా దేవా? మన్ను నిన్ను స్తుతించినా? ఇక్కడ ఏమన్నాడు? నా జీవితకాలం అంతా నిన్ను స్తుతించదను.
మనం నేను కాలం అంతయు నా దేవుని కీర్తించాను. యా మనం బ్రతికే కాలం అంతా కూడా ఆయన స్తుతిస్తూ ఉండాలండి. కీర్తన 34:1 నిత్యము నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించు. నిత్యము ఆయన కీర్తి యెహోవాను స్తుతించదను. ఆల్వేస్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. అయితే ఆయన కోసం మనం జైల్లో వేస్తే స్తుతించాలండి, లేకుంటే తిట్టుకోవాలా? ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, యూపీలో అనేక చోట్ల సువార్త సేవ చేసినందుకు, దేవుని నామమును ప్రకటించినందుకు అన్యాయంగా జైలు వేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలండి? గొనగాల? స్థుతించాలి. పౌలు శీలలు అలా స్థుతించినట్టే దేవుడు చేస్తాడు. అపోస్తల కార్యంలో 16:25 మధ్యరాత్రి వేళ జైల్లో పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండరు. అప్పుడు భూకంపం వచ్చేసిందండి. స్తుతిస్తుంటే భూకంపం వచ్చేసింది, కట్లు విరిగిపోయినాయి. అదండి స్తుతిలోనే శక్తి. ఏమంటే మనకి కట్టబడిన స్టీల్ చైన్స్ విరిగిపోతాయి. శాంసన్ కి స్టీల్ చైన్స్ కట్టిన తన హెయిర్ షేవ్ చేయనంతసేపు దారం తెంచేసినట్టు తెంచేసేవాడు. స్థుతిలో అటువంటి శక్తి ఉందండి. జైలు ద్వారాలు తెరవబడ్డాయి. జైలర్ మారుమనసు పొందాడు. స్థుతిలో అంత శక్తి ఉంది. ఇంకా కీర్తన 45:17 చూడండి. కీర్తన 45:17 సర్వకాలం తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండినట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. సర్వకాలము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. సర్వకాలం, ఆల్వేస్. ఇంకా ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ 113వ కీర్తన 3వ వచనం. 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు. ఎందుకంటే నేను నిద్రపోయేటప్పుడు యూ ఓన్లీ ఏబుల్ టు ప్రైజ్ గాడ్. సబ్ కాన్షియస్ మైండ్ ప్రేజ్ చేయొచ్చు, కానీ మనం మెలకువగా స్తుతించలేం కదండి. కాబట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనం ప్రార్థన చేస్తుంటే నిద్రలో కూడా స్తుతే చేస్తూ ఉంటాం. సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా, కళలో కూడా స్తుతిస్తూనే ఉంటాం. కాబట్టి మన హృదయాలు, మన బ్లడ్ స్ట్రీమ్ స్తుతితో నింపుకోవాలండి. స్తుతితో నింపుకోవాలి. స్తుతి ఎక్కడ ప్రారంభమైంది తెలుసండి? ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండం 9:26. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును యెహోవా స్తుతించబడును గాక, కనాను అతడి దాసుడు. నోవా టైంలో ప్రార్థనేమో చేతి టైంలో మొదలైందండి. 4:26. ఆదికాండం 4:26 ప్రార్థన మొదలైంది. మరియు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టాను.
అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. మన ఆనోష్ ప్రార్థన యాక్చువల్గా మన ఆనోష్ వేరేది ఏనోష్ యాక్చువల్గాను, బట్ దే కాల్డ్ హిమ్ ఆనోష్. అప్పుడు ప్రార్థన మొదలైంది. స్తుతి ఎప్పుడు మొదలైందంటే నో టైంలో స్తుతి. ఇది షేము దేవుడని యెహోవా స్తుతించబడును గాక, కనానాతుడు దాసుడు. ఓకే, ఇంకా 150వ కీర్తనలో మనం చూసింది 6వ వచనంలో, మనలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన స్తుతిస్తా ఉంది. ఎందుకంటే ప్రాణం పోయాక స్తుతించలేదు. 6వ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు. 150వ కీర్తన 2వ వచనం, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించాలి. వేటి ప్రైజ్ హిమ్ ఫర్ హిస్ గ్రేట్ వర్క్స్. ఇంకా ఆయన వాక్యాన్ని బట్టి మనం స్తుతించాలండి. ఆయన వాక్యం ఎవరండి? దేవుడు. యేసు ప్రభు. ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య మన మధ్య నివసించిన ఆయన ఎవరండి? యేసు ప్రభు. కాబట్టి వాక్యం అంటే ఎవరండి? యేసు ప్రభు. వధించబడిన గొర్రెపిల్ల అని ఆయనకి పేరు. ప్రకటన 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమని పిలుస్తున్నారండి? వధించబడిన గొర్రెపిల్ల, ఆయన స్తుతించబడిన గాక అని. 5:12 చదవండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆయన ఒక్కడే స్తోత్రము ఘనత మహిమ పొందగినవాడు. శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము, ఎన్ని కాన్సన్ట్రేషన్స్, ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం. స్తోత్రానికి అర్హుడు ఎవరంటే వధింపబడిన గొర్రెపిల్ల. వాక్యం, దేవుని వాక్యం. కీర్తన 56:4. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను. ఆయన వాక్యం. ఇంకా దేవుని మనం ఇంకా ఎందుకు ఇస్తుంది అంటే మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి. దానియేలు స్తుతించాడు. రాజు కలను తనకు చెప్పాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచున్నాను. ఏలయనగా గణపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన అడిగిన జ్ఞానం ఇచ్చినందుకు. దానియేలుకి ఇచ్చిన జ్ఞానం మనకి ఇవ్వడండి ఆ దేవుడు. అడిగితే ఇవ్వడా? చెప్పండి. మనం అడగటం లేదు, అందుకే పొందట్లేదు. అదే యాకోబు చెప్తున్నాడు, మీరు ఆయనకైనా జ్ఞానం కొద్దుగానే అతను యెహోవాను అడగలను. జేమ్స్ 1:5 స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తా ఉంటా. యాకోబు 1:5 చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అతడు దేవుని అడగవలను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఎందుకు అడుగుతున్నావు?
ఎందుకు ఇంత జ్ఞానం అడుగుతున్నావు? ఆయన ఏం గద్దించడండి, ధారాళంగా దయచేస్తాడు. సెంటం అడిగితే సెంటం ఇస్తాడు. ప్రభువా నాకు 100కి 100 తెచ్చుకోవాలని జ్ఞానం కావాలి, 10కి 10 గ్రేడ్ నాకు కావాలి, ఇస్తాడు జ్ఞానం. మనం అడగట్లేదు కాబట్టి పొందట్లేదు. ఎందుకు పొందట్లేదంటే నెక్స్ట్ వర్స్ చదవమా. దాని తర్వాత వచ్చిన చదవమ్మా. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండెను. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై నథింగ్ ఫ్రమ్ గాడ్. డౌట్ఫుల్ అంటే ఫెయిత్ లేదనమాట. డౌట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. Grumbling is also opposite of faith. Grumbling is opposite of thanksgiving. సనుగుడు, గొనుగుడు, తిట్టుకోవడం. ఎందుకు బతికాను, చస్తే బాగుండు, ఈ కష్టాలు నాకే వస్తున్నాయి. ఎంతమంది అండి గొనగలేదు? అలా గొనిగేవాళ్ళు కదా ప్రభు స్తుతి వస్త్రాలు ఇస్తాడట. కాదా ఎక్స్చేంజ్ ఆఫర్. యెషయా 61:3 చదవండి. సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును ఉదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి కుక్కడలో దొరుకుతాయండి, లేకుంటే అమీర్పేటలో దొరుకుతాయా స్తుతి వస్త్రాలు? ఎక్కడ దొరుకుతాయండి ఇవి? వైజాగ్ లో దొరుకుతాయా, గుంటూరులో దొరుకుతాయా, లేకుంటే అమెరికాలో దొరుకుతాయా స్తుతి వస్త్రాలు? దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతాయి. మారు మనసు పొంది ఆయన రక్తంలో మన పాపాలు కడిగేసుకున్నప్పుడు ఆయన మనకి రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు ఇస్తాడండి. స్తుతితో మన హృదయాలు నింపుతాడు. మరి నింపుకుంటారా? ప్రభువుని అడుగుతారా? ప్రభువా ఇంతవరకు నేను నిన్ను స్తుతించే బదులు గొనుగుడు 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 చేశాను ప్రభువా. ఆదికాండంలో చూస్తే అన్ని పుస్తకాలు చూడడానికి టైం లేదు. మెల్కీషెదెక్, అబ్రహాము తన 318 మంది వెళ్ళి లోతు భార్యని, పిల్లల్ని, తన ఆస్తి అంతటినీ తిరిగి పట్టుకొచ్చాడు. సొదోము నుంచి తోసుకొని అన్ని పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చేసి సొదొమ రాజుకి ఇచ్చేసాడు. అప్పుడు మెల్కీషెదెక్ చెప్తున్నాడు ఆదికాండం 14:20లో, మెల్కీషెదెక్ దేవుడు పదవంతి ఇచ్చాడు మెల్కీషెదెక్కి. చదవడమా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. ఇంకా అబ్రహాము సేవకుడు బహుశా ఎలియాజరు అయ్యుండొచ్చు, పేరు రాయబడలేదు. రెబెక్కాను వెతుక్కుంటూ వెళ్ళాడు ఐజాక్ మ్యాచ్ కోసం, పెళ్లికి వెళ్ళి రెబెక్కా కనిపించినప్పుడు ఏం చేశాడండి? దేవుని స్తుతించాడు. ఆదికాండం 24:27 చదవమ్మా. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మురకి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన నేను. కాబట్టి మనం అది చేయాలండి, స్తుతి. ఇంకా పిల్లలు పుట్టినప్పుడు స్తుతి.
ఆదికాండం 29:35. లేయా ఆఖరి కొడుక్కి స్తుతి అనే పేరు పెట్టింది. యూదా అంటే స్తుతి అని అర్థం. జూడా. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టెను. యూదా అని పేరు పెట్టింది. మనం పిల్లలకి పేరు పెట్టేటప్పుడు కూడా మీనింగ్ఫుల్ పేర్లు పెట్టాలండి. ఏదో పిచ్చోడు, పెంటయ్య ఇటువంటి పేర్లు కాదు పెట్టేది. ఆదికాండం 49:8. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించదురని చెప్తున్నాడు. బ్రదర్స్ విల్ గివ్ గ్లోరీ టు హిమ్. ఇంకా మిరియాము నిర్గమకాండం 15:11. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిరియాం పాడుతుంది. మనం పాడుతాం చూడండి, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధ మహనీయుడా అని పాడతాం కదండి. ఆ పాట పాడుతుంది. ఇతరు కూడా మోషే మామ కూడా ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ని ఐగుప్తు నుంచి విడిపించాడో, మోషే తీసుకొని వస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. నిర్గమకాండం 18:10. ఇతరు మోషే మామ. మరియు ఇతరు ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, కష్టాల్లో, అన్ని సమయాల్లో, కృంగిన సమయంలో, మధ్యరాత్రిలో, వెలుగు వచ్చినప్పుడు, సర్వకాలం ఎల్లప్పుడూ దేవతలతో కలిసి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలండి. సజీవుడినంత కాలం దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయనకు స్తుతి ప్రీతికరం. 69వ కీర్తన 30-31 చూడండి. 69వ కీర్తన. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా 69 కీర్తనలతో నేను దేవి నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన ఘనపరచెదను. కీర్తనలతో దేవుని ఆయన్ను స్తుతించెదను. ఇంకా 31 అది యెహోవాకు ప్రీతికరము. అంటే గాడ్ లవ్స్ ఇట్, గాడ్ డిలైట్స్ ఇన్ ఇట్. దేవునికి ప్రీతికరమైన స్థితి మనం చేస్తున్నామండి. ఆఖరిగా 100వ కీర్తన 12వ కీర్తన 100 2వ. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానం చేయొచ్చు. ఇంకా మనం ఎప్పుడైతే ఉత్సాహగానంతో ఆయన దగ్గరికి వస్తామో, గాడ్ లవ్స్ us. 100 ఐ థింక్ అది 100 కాదు, 106:12. 106:12. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేశారు. అదండి, ఆయన మాటలు మనం నమ్మితే ఆయన్ని స్తుతించడానికి మనకు వీలవుతుందండి. నమ్ముతున్నామా? ఎన్నో వాగ్దానాలు చూసాం మనం. ఆయనకి ఇష్టంగా బతుకుదామండి. ఆయన ఇప్పుడు స్తుతిద్దామా కొంచెంసేపు? సార్ చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి సార్. అంటే మామూలుగా ఇప్పుడు ఉన్న వాళ్ళకందరికీ స్తుతించడం చేయకపోయినా స్తుతించడం బాగానే తెలుసు అనుకుంటున్నాను. కాకపోతే కొంతమంది చాలా మంది
స్తుతించడం అంటే ఎక్కువగా పాటల ద్వారా స్తుతిస్తాము, ప్రార్థన ద్వారా స్తుతిస్తాము సామాన్యంగా. అలాగే ఆనందంతో కూడా స్తుతిస్తూ ఉంటాము. మామూలుగా కొంతమంది ప్రార్థనలో స్తోత్రం 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 అని చాలా రిపీటెడ్ గా అంటారు. అలాగే స్తుతి 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 అని కూడా చాలా రిపీటెడ్ గా అంటూ ఉంటారు. అలాగే అలాగే ఇంకొకటి మీరు మాట అనలేదు కానీ స్తుతి ఆరాధన కూడా కండక్ట్ చేస్తున్నారు చాలా మంది. ఆ స్తుతి ఆరాధన కండక్ట్ చేస్తూ దాంట్లో కూడా అందరూ కూడా షౌటింగ్ అట్లాగా చేస్తూ ఉన్నారు. ఈ 3 డౌట్స్ కొద్దిగా క్లియర్ చేయండి. అంటే నాకు అర్థం అవ్వాల్సింది స్తుతించుట అనున్నది అసలు అర్థం ఏంటి, విధానం ఏంటి అని కూడా చెప్పండి సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. దాని మీద నేను ఒక బుక్లెటే రాశానండి. ప్రైజింగ్ గాడ్ యూజింగ్ ఆల్ఫాబెట్స్ A to Z అని. మనం పీల్చుతున్న గాలి కోసం దేవుణ్ణి ఎప్పుడన్నా స్తుతించామండి? కరోనా టైంలో ఆక్సిజన్ బిల్ ఊపిరి ఆడక ఐసీయూలో పెడితే ఆక్సిజన్ మాస్క్ పెడతారు కదండి. రోజుకి ఎంత బిల్లు తెలుసండి? 1,00,000 రూపాయలు. పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్ అయితే 50,000. అంతే 1.5 lakh నుంచి 2 lakhs అంకుల్. నేను కిమ్స్ లో ఉన్నాను కదా, చూసాను. సో ఇప్పుడు ఉన్నారు కదా ఆమె కిమ్స్ అడ్మిట్ అయి ఉన్నది ఒకసారి. 2 ఆమె భర్త కిమ్స్ లో పనిచేస్తున్నారు, డాక్టర్ రవి. కాబట్టి ఆ గాలి మనం ఇంతగా పీల్చుకుంటున్నాం. జీవితంలో పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు గాలి పీల్చుకుంటున్నాం. ఎప్పుడైనా మనం దేవుడా ప్రభువా నువ్వు ఇచ్చిన గాలి కోసం మేము స్తుతించాలని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామండి? బ్రదర్ చేసింది బ్రదర్. నేను యూట్యూబ్ లో ఒక సిస్టర్ చెప్పడం విని అప్పటి నుంచి రోజు చేస్తున్నాను. అరే ఇప్పుడు చేస్తున్నారు, మనం చిన్నప్పటి నుంచి చేయలేదు కదమ్మా. చేయలేదు బ్రదర్, వాటర్ కోసం నేర్చుకుని ఇప్పుడు చేస్తున్నాం, అది మంచిదే. ఇప్పుడు చేస్తున్నాం, దట్స్ వెరీ గుడ్. నీదే నేర్చుకునే ఇప్పుడు బ్రదర్ ఐ విల్ సెండ్ యూ ద సాఫ్ట్ కాపీ ఆఫ్ మై బుక్. అలాగే సార్. ప్రైజింగ్ గాడ్ యూజింగ్ ఆల్ఫాబెట్స్ A to Z. సార్ 5 ఆల్ఫాబెట్కి నాకు నేను బ్రదర్ ఆనర్స్ కూర్చొని ప్రార్థన చేస్తుంటే 2 గంట అయిపోయిందండి. వీటిలో ఏమైంది? ఇప్పుడు మీకు అడిగేది ఏమంటే సెల్నా చెప్తుంది క్లారిఫికేషన్. కొంతమంది స్తుతి 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 అని చెప్పి సూపర్ ఫాస్ట్ చెప్తూ ఉంటారు. అది స్తుతి కాదండి, అది స్తుతి కాదు. కారణం చెప్పి ఇప్పుడు చూడండి, మనం 150వ కీర్తనలో ఏం చూసామండి? నువ్వు ఇది చేసావు, నువ్వు ఆకాశం సృష్టించావు, సూర్యుని సృష్టించావు, అందుకు నేను స్తుతిస్తున్నావు. అదే గుట్టలారా సూర్య చంద్రులారా నక్షత్రంలారా యెహోవాను స్తుతించుడి. కారణం చెప్పి దేవుని స్తుతిస్తున్నా అండి. సిస్టర్ ఒకసారి జూమ్ లో చెప్పారు సిస్టర్ బ్రదరు, ఒక పక్షి గురించి చెప్పారు, ఏకలు రాలిపోయిన పక్షి గురించి. ఎప్పటి నుంచి ఆవిడ దగ్గర నేర్చిందే నేను. బుక్ నోట్ బుక్ బౌండ్ బుక్ అక్కడ ఉందా? Get that. Because my printed book I gave it as a gift. Okay, my soft copy is there. ఎవరెవరు కావాలో మీరు నాకు కానీ సౌజన్య కానీ మెసేజ్ పెడితే మీకు అందరికీ సాఫ్ట్ కాపీస్ పంపిస్తానండి. గ్రూపులో ఏమంటే గ్రూప్లో వస్తాను కూడా. మీరు ఏం చేయాలంటే అది డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే అది PDF ఫామ్ లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని రోజుకి ఒక్కో చాప్టర్ లేకుంటే 1 or 2 ఆల్ఫాబెట్స్ తో దేవుని స్తుతించడం. అది ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో కాదు. ఉదాహరణకి చదువుతా చూడండి. ఇదేంటే నేను
థియాలజీలో పిహెచ్డికి సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. ఏ ఫర్ ద ఎయిర్ వి బ్రీత్, ఫర్ ద యాపిల్స్ వి ఈట్, మంచి ఫ్రూట్లు ఇచ్చినందుకు, ఫర్ ద ఎపిటైట్ మనకు ఆకలి ఇచ్చినందుకు. ఆకలి లేకుండా ఎంతమంది అండి ఏడుస్తున్నారు, డాక్టర్ గారు మా పిల్లోడికి ఆకలి లేదండి, అసలు తిండండి. ఈ రోజు కూడా ఎవరో చెప్తున్నారు. ఐ థింక్ రోజాను కూడా చెప్తుంది కదా, రోజా మా ఎవరు సాత్విక హారతి 2000 అన్నం తింది అంటారు. ఫర్ ద ఎపిటైట్ వై టు ప్రైజ్ గాడ్, దేవుడిచ్చిన ఆకలి కోసం. ఫర్ ద ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్, మనం ఈ ఆల్ఫాబెట్స్ ఉండబట్టే కదండి మనం మాట్లాడగలుగుతున్నాం, మనం వర్డ్స్ ఫామ్ చేసుకుంటున్నాం. ఏమంటారు? ఈ భాషా లిపి ఇదంతా ఆల్ఫాబెట్స్ ఉండబట్టే. ఫర్ ద అపార్ట్మెంట్స్, ఇంతమంది ఉన్నారు హైదరాబాద్, అందరికీ ఇండిపెండెంట్ హౌసెస్ కావాలంటే హైదరాబాద్ సరిపోతుందండి? చెప్పండి. ఫర్ ద అపార్ట్మెంట్ కల్చర్ వీ టు ప్రైజ్ గాడ్, ఇంజనీర్స్ ఇచ్చినందుకు, అపార్ట్మెంట్స్ కట్టడానికి బిల్డర్స్ ఇచ్చినందుకు, ఎబిలిటీ. ఎందుకంటే మనకు కంఫర్టబుల్ గా. ఇప్పుడు చూడండి, చాలా మంది చిన్నకాలంలో అసలు లేదండి, నైట్ సాయిల్ తల మీద మోసేవాళ్ళు స్కావెంజర్స్. నా చిన్నకాలంలో నా క్లాస్మేట్ ఒకడు స్కావెంజర్ కొడుకు. నా ఫూలిష్నెస్ లో నేను అనుకునేవాడిని, వీళ్ళు తల మీద పట్టుకెళ్తున్నాయండి, అదే వండుకు తింటారు కాబట్టి అనుకునేవాడిని. అంత ఫూలిష్గా ఉండేవాడిని నేను, నాకు తెలియదు. ఏమంటే ఇటువంటి ఫ్లష్ ట్యాంక్స్ ఇటువంటి లేవండి, డ్రైనేజ్ ఇది లేదు. బాత్రూమ్స్ లో టాయిలెట్ అయిన తర్వాత కుక్కలను వచ్చి క్లీన్ చేసి, లేకుంటే క్లీన్ చేసి పట్టిపోయాడు. ఇప్పుడు దేవుడు చక్కని బాత్రూమ్స్ ఇచ్చాడు, దేవుడు స్తుతించాలా లేదండి? ఇలాగా ఈ పేపర్ లో ఏమేమి కారణం ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి ABCDEFGHIJKLMNOP ఇవన్నీ ఫామ్ లో రాశానండి. మీరు అది చూసి ఆ ప్రకారం దేవుని స్తుతించడం చేస్తే A to Z మీరు స్తుతించడానికి ఒక నెల పడుతుందండి. చెప్పి ఈ మార్నింగ్ మెడిటేషన్ లో చూసారా? ఇంకా ఇది కాంపనెంట్స్ కాదు, ఇంకా యాడ్ చేయొచ్చు మీరు. నేను పికప్ చేసిన కొన్ని చూసారా? సో మీ డౌట్ చాలా జెన్యున్ డౌట్ అండి, చాలా వెరీ గుడ్ క్వశ్చన్. ఈ పెంటెకోస్టల్స్ అని చెప్పి ఏదో భాషను మాట్లాడేస్తారు. అదండి కారణం చెప్పి, కారణం లేకుండా దేవుని స్తుతించడం కాదు, కారణం చెప్పి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన స్తుతికి పాత్రుడు. ఆయన సృష్టి కోసం, ఆయన ఇచ్చిన జ్ఞానం కోసం, ఆయన ఇచ్చిన శిక్ష కోసం కూడా, ఫర్ ద చేజనింగ్, అది కూడా రాసేది ఇంట్లో. ఆయన మనల్ని కరెక్ట్ చేసినందుకు, ఎందుకంటే మనల్ని ప్రేమించినప్పుడు ఆయన శిక్షిస్తానన్నాడు. క్వశ్చన్ బ్రదర్ జవహర్ కుమార్ సార్. అలాగే సార్. తర్వాత స్తోత్రం 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 కూడా అదే విధంగా వస్తుంది కదా సార్? స్తోత్రం ఇప్పుడు చూడండి, స్తోత్రం 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 అంటుంటారు అస్తమాలు రిపీటెడ్ గా. అస్తమానం అది ఉండదు, వెయిన్ టాక్ అండి. ఎందుకంటే దేవునికి కారణం చెప్పి స్తుతించాలండి. స్తోత్రం 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 అని చెప్పొచ్చు, అని దేనికోసం స్తోత్రం? ఒకడికట ఒకసారి ఒక బిషప్ గారు వచ్చాడట, ఒకడికి ఎప్పుడు స్తోత్రం చెప్పే అలవాటు ఉందట. నువ్వు నోరు మూసుకుని ప్రైజ్ లార్డ్ లేకుంటే స్తోత్రం అని మధ్యలో బిషప్ గారిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే నీకు కొత్త బూట్స్ ఇస్తామని చెప్పారట. ఇది చాలా కాలం ఓపికగా కూర్చున్నాడు. ఇంక వీడికి ఓపిక పోయింది, బూట్స్ ఆర్ నో బూట్స్ ప్రైజ్ మధ్యలో. చూసారా? అంటే స్తోత్రం అనేది, ఈ ప్రైజ్ అనేది స్పాంటేనియస్ గా వచ్చేస్తుందండి.
ఫర్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ అస్. దేవుడు మనం చేసిన మేళ కోసం. ఇప్పుడు చూడండి, మనం ఎవరన్నా మనకు మేలు చేస్తే కదండి మనం ఆరాధించేది. మనం యేసుప్రభువుని ఎందుకు ఆరాధిస్తాం? ఆయన మన కోసం రక్తం కార్చాడు కాబట్టి, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి కదండి. అందుకు స్తోత్రం, అందుకు ఆయన ఇచ్చిన ఆనందం కోసం స్తోత్రం. లెట్స్ ప్రే. దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, మీరు మాకు ఇస్తున్న జీవము కొరకు వందనములు, మీరు మాకు ఇచ్చిన ఊపిరి కొరకు వందనములు ప్రభువా, స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన గాలి కొరకు వందనములు. మా ప్రాణం నాయన మీరు విలువగా ఇచ్చి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యంగా ఉంచారు, వందనాలు. మమ్మల్ని హాస్పిటల్ పాలు చేయలే, డాక్టర్లు పాలు చేయలే, అందుకు వందనాలు. మీరిచ్చిన ఆరోగ్యం కొరకు వందనములు. మీరిచ్చిన ఈ మోడర్న్ ఎమ్యూనిటీస్ కొరకు వందనములు. పాతకాలంలో జూమ్ అని ఇవి ఈ లాక్డౌన్ ముందు మాకు తెలియదు కదా ప్రభువా. జూమ్ మిగతా ఈ కాన్ఫరెన్సెస్ ఇవి తెలియదు. ఈ మోడర్న్ టెక్నాలజీ ఇంటర్నెట్ ద్వారా మీరు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. బిడ్డలు అమెరికా నుంచి జాయిన్ అవ్వగలుగుతున్నారు, కువైట్ నుంచి జాయిన్ అవ్వగలుగుతున్నారు, ఇజ్రాయెల్ నుంచి జాయిన్ అవ్వగలుగుతున్నారు, కెనడా నుంచి జాయిన్ అవ్వగలుగుతున్నారు, జర్మనీ నుంచి జాయిన్ అవ్వగలుగుతున్నారు. అందుకు వందనాలు ప్రభువా. ఇటువంటి టెక్నాలజీ ఇచ్చినందుకు వందనములు. మీ కాలంలో ట్రైన్స్ ఎక్కడివి, బస్సులు ఎక్కడివి, కార్లు ఎక్కడివి, స్కూటర్లు ఎక్కడివి, సైకిల్ కూడా లేదు కదా ప్రభువా. మీరు గాడిద మీద ప్రయాణం చేశారు, లేకపోతే నడిచి ప్రయాణం చేశారు ప్రభువా. మీరైతే మాకు మోడర్న్ టెక్నాలజీలో ఎన్నెన్ని వాహనాలు ఇచ్చారు ప్రభువా. బస్సులు ఇచ్చారు, సైకిల్ ఇచ్చారు, స్కూటర్లు ఇచ్చారు, మోటార్ సైకిల్స్ ఇచ్చారు, కార్లు ఇచ్చారు, అనేక వెర్షన్స్ ఆఫ్ కార్స్, అనేక వెర్షన్స్ ఆఫ్ స్కూటర్స్ ఇచ్చారు. మా ఆర్థిక స్తోమతను బట్టి పెద్ద కారు, చిన్న కారు, ఏది కావాలంటే అది అన్ని ఇచ్చారు. ఏరోప్లేన్స్ ఇచ్చారు, శీఘ్రంగా వెళ్ళిపోవడానికి ఏరోప్లేన్స్ ఇచ్చారు. అటువంటి తెలివి ఇచ్చారు, అటువంటి సైంటిస్టులు ఇచ్చారు. మాకు వందనాలు తండ్రి. టెలిఫోన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము అమెరికా మాట్లాడాలంటే జస్ట్ ఇక్కడ ఒక బటన్ నొక్కితే అక్కడ ఫోన్ మోగుద్ది. నా చిన్న కాలంలో కూడా ఫోన్ బుక్ చేసి 2 గంటలు లేకుంటే 8 గంటలు కూడా వెయిట్ చేయాల్సి వచ్చేది ప్రభా, అమెరికా ఇంగ్లాండ్ మాట్లాడాలంటే. ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారిపోయింది ప్రభా. అప్పుడు ఎంతో ఖరీదుతో కూడింది. ఇప్పుడైతే అమెరికా మాట్లాడాలంటే ఫ్రీ ప్రభా, వాట్సాప్లో ఫ్రీ, ఇంగ్లాండ్ మాట్లాడాలంటే ఫ్రీ. ఎలా టెక్నాలజీ చేంజ్ అయిపోయింది ప్రభా. జస్ట్ ఆ మంత్లీ ప్లాన్ ఉంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, అన్లిమిటెడ్ ప్లాన్స్ వచ్చేసినాయి. ఓ దేవా మీకు వందనాలు. ఇంత టెక్నాలజీ ఉంటే మేము ఏం చేస్తున్నాం ప్రభా? స్వార్థ సేవకు వాడుతున్నామా? అది ప్రశ్న. మమ్మల్ని కనికరించము. సైన్స్ కూడా, మా మెడికల్ సైన్స్ కూడా ఎంత అడ్వాన్స్ అయిపోయింది ప్రభా. ఇది వరకు హార్ట్ ఆపరేషన్ అంటే అసలు ఇంపాసిబుల్. 10 మందికి ఆపరేషన్ అయితే 9 మంది చచ్చిపోయేవారు. అది కూడా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం నుంచి హార్ట్ ఆపరేషన్ మొదలైంది. అంతకు మునుపు హార్ట్ ప్రాబ్లం వస్తే చచ్చిపోవడమే, బరీ చేసేయడమే. అలా ఉండేది ప్రభా. మెడికల్ ఫీల్డ్ లో ఎన్ని అడ్వాన్స్మెంట్ వచ్చినాయి ప్రభా. ఇప్పుడు ఎక్స్రేలు వచ్చినాయి కనుక్కోవడానికి, లోపలే ఉందో కనుక్కోవడానికి. ఎనస్థీసియా, మాకు నొప్పి లేకుండా ఎనస్థీసియా కనిపెట్టారు, మత్తు ఇవ్వడానికి. ఓ ప్రభా, ఆపరేషన్ చేయడానికి డాక్టర్లను ఇచ్చారు, ఇంజనీర్లు ఇచ్చారు, డ్యామ్స్ ని కట్టారు నాయన, నీళ్లు నిల్వ చేయడానికి. ఎన్నెన్ని మీరు కొత్తవి చేశారు ప్రభా, మీకు వందనాలు. మేము తండ్రి, ఒక ఆయన చెప్తున్నాడు, 1000 నాలుకలున్నా స్తుతించడానికి మాకు సరిపోదు ప్రభా. 1000 నాలుకలున్నా సరే, యు డిజర్వ్ సచ్ ప్రైజ్. మాకు అటువంటి స్థుతి నేర్పించండి. దివారాత్రులు మేము స్తుతించడానికి. మేము అడుక్కునే వాళ్ళకి ఎప్పుడు నాకు ఇది అది అది ఇది అంటావు కానీ ప్రభా, నువ్వు ఇది చేసావు అది చేసావు అందుకు మేము స్తుతిస్తున్నామని చెప్పి మేము ఎంతకాలం స్తుతిస్తున్నాం ప్రభా. స్థుతిలో చాలా వెనకబడి ఉన్నాం ప్రభా. తండ్రి, కొన్ని పుస్తకాలు కూడా 1000 స్తోత్రాలు 1000 స్తుతులని. కానీ ఇప్పుడు A-to-Z మెథడ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ ఈజ్ కారణం చెప్పి, మోడర్న్ రీజన్ చెప్పి స్తుతించేది పిల్లల కోసం.
నువ్వు ఇచ్చిన తల్లిదండ్రుల కోసం, దైవభక్తి గల తల్లిదండ్రుల కోసం, దైవభక్తి గల సేవకుల కోసం, ప్రార్థన చేసే భక్తుల కోసం నాయనా మేము నిన్ను స్తుతించాలి. ఆ విధంగా మేము దివారాత్రులు మేము స్తుతిస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకు సాగడానికి, పరలోక వాతావరణం ఈ లోకంలోనే మేము అనుభవించడానికి మాకు సహాయం చేయమని, ఎవరెవరు అనారోగ్యంతో వచ్చారో వారిని ముట్టి స్వస్థపరిచి, వారు వాక్యము వినటంతో స్వస్థపరిచి బాగు చేసి మేలు చేయమని. ఇదివరకు ప్రభు ఒకసారి జో గారు టీవీలో ప్రసంగం చేస్తుంటే 7 సార్లు హీల్ అయిపోయాడు ప్రభు. అటువంటి అద్భుతాలు ఆన్లైన్లో మీరు చేయగలరు. ఒక ఆయన గాల్ బ్లాడర్ స్టోన్స్ అయినా ప్రార్థించడం, నెక్స్ట్ పరీక్ష చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ లేవు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ చచ్చిపోయిన వాళ్ళు లేపుతా ఉన్నారు. వందనాలు. మీరే కనికరించి మీరు చేసిన అద్భుతాలు కూడా వాటి కొరకు కూడా మేము స్తుతించిన కృప చూపమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడైంది. మన హృదయాలను స్తుతితో, థ్యాంక్స్ గివింగ్ తో, ఆరాధనతో నింపి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.